నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్న ముఖ్యమంత్రి, కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరిన శాంతి చర్చల కమిటీ. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్ఐఏ, కీలక ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెసేనన్న కేసీఆర్, హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శ. కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్న మంత్రులు, సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించిన పొన్నం పొంగులేటి. తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా కె రామకృష్ణారావు, ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న సీఎస్ శాంతకుమారి. స్వల్పకాలానికి వీసాలు కలిగిన పాక్ పౌరుల దేశం విడిచి వెళ్లడానికి ముగిసిన గడువు, ఆదేశాలు ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించిన ప్రభుత్వం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, పహల్గాం దాడి తర్వాత సరిహద్దుల్లో పరిస్థితిపై మంత్రికి వివరించిన సిడిఎస్. చెంచల్గూడ జైలుకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు. నారాయణపేట జిల్లా ముక్తల్ మండలంలో పిడుగుపాటుకు 2 రైతులు మృతి, పొలంలో ఆరబెట్టిన ధాన్యంపై టార్పాలిన్ కప్పుతుండగా దుర్ఘటన. కైలాస మానస సరోవర యాత్రకు భారత్ చైనా అంగీకారం, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించనున్న విదేశాంగ శాఖ. ఈరోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించనున్న సభ. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల్లో కొనసాగుతున్న కగార్ ఆపరేషన్, గుట్టల్లో గుహల్లో నక్సలైట్ల కోసం వెతుకుతున్న పోలీసు బలగాలు. నేడు ముంబైలో కోస్తా రాష్ట్రాల సదస్సు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన భేటీ, 225 కోట్లతో పలు ప్రాజెక్టులు ప్రారంభం. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై నేడు సీఎం రేవంత్ సమీక్ష, బ్యారేజీల పునరుద్ధరణపై నిపుణులతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జార్ఖండ్ వ్యవసాయ మంత్రి భేటీ, 2 రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల గురించి చర్చ. నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన భారత నౌకాదళం, పోరాటానికి తాము సిద్ధమేనని ప్రకటన. భారత్కు అమెరికా మద్దతు, సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని పాక్ భారత్కు సూచన. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రేలాపనలు, భారత్పై దాడికి సిద్ధంగా 130 అణుబాంబులు ఉన్నాయని వ్యాఖ్య. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, 51 మంది పాలస్తీనియన్ల మృతి. ఢిల్లీ క్యాపిటల్స్పై బెంగళూరు ఛాలెంజర్స్ విజయం, 6 వికెట్ల తేడాతో గెలుపు, ప్లే ఆఫ్లో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ.